6 భుజాలతో దర్శనమిచ్చే అరుదైన వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి తెలుసుకుందాం. ఉపమాక లేదా ఉప్మాక అగ్రహారం విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామంలో గరుడాకారం గల ఒక కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ స్వామివారి రూపం లీలగా మాత్రమే మనకు కనిపిస్తుంది. ఉపమాక అంటే సాటిలేనిది అని అర్థం. ఇక్కడ వెంకటేశ్వరుడు 6 భుజాలు పంచాయుధాలతో మనకు దర్శనమిస్తారు. ఇందులో 5 భుజాలు దుష్ట శిక్షణకు, ఒక హస్తం అభయముద్రగా భక్తులకు అభయమిస్తూ ఉంటారు. గుర్రం మీద కూర్చొని క్రింది వామభాగంలో ఎడంవైపున లక్ష్మీదేవిని కలిగి మన కనులకు కనువిందు చేస్తారు. దూరం నుంచి ఈ పర్వతం గరుడపక్షి ఆకారంలో మనకు కనిపిస్తుంది. అందుకే ఈ కొండను గరుడాద్రి అంటారు. ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. ఈ కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఆయుధాలతో గుర్రంపై కూర్చొని ఉత్తర దిక్కుకు చూస్తున్నట్లుగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో గరుత్మంతుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి తన వీపు మీదనే ఎల్లప్పుడూ ఉండే విధంగా వరాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. శ్రీకృష్ణుడు కలియుగంలో దక్షిణ సముద్ర తీరంలో, గరుత్మంతుడు పర్వతరూపంలో ఉండగా వేటకు వచ్చి తాను అదే కొండపై స్థిరపడతానని అభయమిచ్చినట్లు స్థలపురాణం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి మొదట ఇక్కడే వెలిశాడు అంటారు. అయితే స్వామి భారాన్ని మోయలేక గరుడాద్రి కుంగిపోతుండగా వెంకన్న తన 2వ పాదాన్ని 7 కొండలపై మోపి అక్కడే వెలిసి రాత్రుళ్ళు మాత్రం ఇక్కడ పవళిస్తారని, అందుకే కొండపై ఉన్న ఈ ఆలయాన్ని పగటిపూట మాత్రమే తెరిచి ఉంచుతారని అంటారు. స్వామివారు పగలు తిరుపతిలోనూ, రాత్రి ఉపమాక గరుడాద్రి పర్వతంపై కొలువుతీరి విశ్రాంతి కోసం ఉంటారని ఈ క్షేత్రం యొక్క మహత్యం చెప్తుంది. అందువల్లే ఉదయం 5 గంటలకు స్వామివారి గర్భాలయ ద్వారాలు తెరిచి పూజాధికాలు నిర్వహించి సాయంత్రం 6 గంటలకు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుంచి వేదాలను తొలగించి సముద్రంలో దాక్కుంటాడు. తన దగ్గరకొచ్చి మొరపెట్టుకున్న బ్రహ్మదేవునికి విష్ణుభగవానుడు హాయగ్రీవ మూలమంత్రం ఉపదేశించి గరుడాచలం వద్ద బంధురా అనే సరస్సు దగ్గర తపస్చేయమని చెప్తారు. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించి సోమకుణ్ణి చంపి వేదాలను తెచ్చి బంధుర సరస్సు వద్దనున్న బ్రహ్మకు ఇస్తారు. బ్రహ్మ తపస్చేసిన క్షేత్రం ఉపమాక పేరుతో ప్రసిద్ధమవుతుందని, అక్కడ ఆచరించిన పూజలు, తపస్సులు, దాన మరియు పుణ్యాధిక కర్మలు ఇతోధికంగా ఫలప్రదమవుతాయని విష్ణువు ఆనతిచ్చారు. కశ్యపుడు కూడా ఇక్కడ తపస్సు చేసి మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందాడని చెప్తారు. ఈ ఆలయం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధిపతి శ్రీకృష్ణ భూపాలుడు స్వామివారికి ఆలయం నిర్మించాడని ఇక్కడ ఉన్న ఆధారాల ద్వారా తెలుస్తోంది. బంధుర సరస్సులో స్నానమాచరించి ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ బంధుర సరస్సు ఎంతో పవిత్రమైందని, తిరుమలలోని పాపనాశంతో సమానమని చెప్తారు. అన్ని క్షేత్రాల్లో సంవత్సరానికి ఒక్కరోజు లభించే ఉత్తరద్వార దర్శనం ఇక్కడ నిత్య వైకుంఠ ద్వార దర్శనంగా విలసిల్లుతోంది. ఉపమాక క్షేత్రం విశాఖపట్నానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మండల కేంద్రమైన నక్కపల్లి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన తుని నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. గుర్రం మీద కూర్చొని దర్శనమిచ్చే అరుదైన వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.